ఇంకా చికెన్ అయితే ఒక బకెట్ లో వేసి దాన్ని అయితే క్లీన్ చేసి ఇంకా మ్యారినేట్ చేసి రెండు టమాటాలు 2 ఎర్రగడ్డలు గింజలు తీసుకొని అయితే బాగా క్లీన్ చేసి అయితే ఇంకో పక్క మిక్సీ జార్ అయితే తీసుకొని దాంట్లో టమాటాలు ఎర్రగడ్డలు గింజలు అయితే వేసుకొని పేస్ట్ అయితే వేసాను. ఇంకో పక్క గ్యాస్ స్టవ్ అయితే వెలిగించి దానిపైన బాండ్లో పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేసి ఇంకా మిక్సీకి వేసుకున్న పేస్ట్ అయితే దాంట్లో వేసాను. ఇప్పుడైతే ఇంకా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇంకా దాంట్లో వేసాను ఆ మసాలా. 5 మినిట్స్ తర్వాత వెళ్ళి ప్లేట్ తీసి బాగా మిక్స్ చేసి మళ్ళీ పెట్టేసాను. ఇంకో 5 మినిట్స్ తర్వాత వెళ్ళి మళ్ళీ తీస్తే ఇంకా చికెన్ లో ఉన్న వాటర్ అయితే బాగా ఊరిపోయాయి. దాని తర్వాత ముక్కలు మునిగేదాకా వాటర్ అయితే పోసి మళ్ళీ ప్లేట్ అయితే పెట్టేసాను. ఇంకా 2 మినిట్స్ తర్వాత ప్లేట్ అయితే తీసి ఇంకా మసాలా అయితే వేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా స్మెల్ అయితే చాలా గమ్మత్తుగా వచ్చింది. ఇంకా మూత పెట్టేసి 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లో అయితే ఉడికించాను. ఇంకా చికెన్ అయితే మాక్సిమం అయిపోయింది, ఉడికిపోయింది. స్మెల్ అయితే బాగా గుమగుమలాడుతుంది. ఇంకా దాని మీద కొత్తిమీర అయితే జల్లేసి ఇంకా స్టవ్ అయితే నాకు మా రగ్గడికి అయితే ఆ స్మెల్ చూస్తేనే ఆకలి వేసింది. చికెన్ ఫ్రై కొత్త ఇంకా ఉన్న పనులన్నీ పక్కన పెట్టేసి ఇంకా మేమైతే సెటప్ చేసుకున్నాము. రైస్ చికెన్ అయితే బాగా టేస్ట్ వచ్చింది. అసలు ఉప్పు కారం అయితే బాగా సరిపోయాయి. వైట్ రైస్ లో అయితే భలే ఉంది మాకు.